నా పేరు డాక్టర్ సుధీర్ కుమార్. నేను ఆస్ట్రేలియాలో జనరల్ ప్రాక్టీషనర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. అనంతపూర్ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ప్రపంచం నలుమూలల పేషెంట్స్కి సేవ చేస్తూ ఉన్నారు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్. నాకు చాలా సంతోషంగా ఉంది. మా మెడికల్ కాలేజ్ నుంచి అమెరికాలో డాక్టర్స్ ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, తర్వాత ఇక్కడ ఇండియాలో కూడా హెచ్ఓడీలుగా ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా ఉన్నారు. మా బ్యాచ్ వాళ్ళందరినీ చూసి ఈరోజు మీట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అనంతపూర్కి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అనంతపూర్ అండ్ ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ అనంతపూర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అగైన్. మేమందరము ఇప్పుడు మొత్తం ఈరోజు మార్నింగ్ నుంచి కాలేజ్ తిరుగుతున్నాము. ఇప్పుడు మా ప్రొఫెసర్లని వాళ్ళని సత్కారం చేస్తూ ఉన్నాము. మాకు అది చాలా ఒక గొప్ప అనుభూతి. మాకు 25 ఏళ్ల ముందు మేము చేసినవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. మేము చదువుకున్న ప్లేసులు, మేము కూర్చున్న బెంచ్లు, ఇవన్నీ ఆలోచిస్తే అదొక చెప్పలేని ఆనందం అన్నమాట. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాము, చాలా సంతోషంగా ఉన్నాము ఈరోజు. సో మేము ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అండి. ఐమ్ డాక్టర్ చంద్రకాంత్. ప్రజెంట్లీ నేను కర్నూలులో ఫైనల్ ఇయర్ జనరల్ సర్జరీ రెసిడెంట్గా ఉన్నాను. సో మాకు ఈ కాలేజ్తో చాలా మంచి అటాచ్మెంట్ ఉంది. సో రియల్గా చెప్పాలంటే మేము ఒక డాక్టర్స్గా, వెరీ రెస్పాన్సిబుల్ డాక్టర్స్గా ఈరోజు సొసైటీకి అంతా కూడా మేము సర్వ్ చేస్తున్నామనంటే మాకు ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అనంతపూర్ మెడికల్ కాలేజ్ కొత్త కాలేజ్ రావడం వల్ల మేమందరం మెడికోస్ అయినాం. అదర్వైజ్ మేము ఏదో వెటనరో లేకపోతే డెంటల్లో సెటిల్ కావాల్సిన వాళ్ళము. సో మాకు ఈ కాలేజ్ రావడం వల్ల అప్పట్లో ఒక 100 సీట్స్ ఎక్స్ట్రాగా శాంక్షన్ కావడం వల్ల మా అందరికీ కూడా లైక్ వీ హ్యావ్ వెరీ గుడ్ అటాచ్మెంట్ విత్ అనంతపూర్. సో అనంతపూర్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వీళ్ళందరితో కూడా మేము మింగిల్ కావడం వల్ల కామన్ మ్యాన్కి మేము సర్వ్ చేయాలా అని చెప్పేసి ఇప్పటికి కూడా అందరికీ కూడా మా దాంట్లో కమర్షియల్ దానికన్నా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఇప్పటికి కూడా వీఆర్ సర్వింగ్ ఈచ్ వన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఇప్పుడు కూడా మేము మా క్యాపబిలిటీస్లో ఫ్రీ సర్వీస్ చేయడం కానీ ఇవన్నీ చేస్తా ఉన్నాం. సో మేము అనంతపూర్కి ఎంతో రుణపడి ఉన్నాము. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అనంతపూర్ హ్యాస్ మౌల్డెడ్ అస్. మమ్మల్ని ఇంతగా గ్రూమ్ చేసింది అనంతపూర్. సో ఈ కాలేజ్కి ఎప్పుడు మేము రుణపడే ఉంటాము. సో థ్యాంక్ యూ అనంతపూర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జి శిల్ప. నేను ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీలో స్పెషాలిటీ చేశాను. సో ఇక్కడ ఈరోజు చాలా శుభదినం. అనంతపూర్ మెడికల్ కాలేజ్లో అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు. సో మొట్టమొదటిగా 2000 సంవత్సరంలో అనంతపూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆఫ్టర్ 50 ఇయర్స్ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా గవర్నమెంట్ది రాలేదు. సో మాదే ఫస్ట్ మెడికల్ కాలేజ్ ఆఫ్టర్ లాంగ్ టైం. సో మేమందరం కూడా చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యి ఈ కాలేజ్లో డిసెంబర్ 20వ తారీఖు 2000 సంవత్సరంలో అడుగుపెట్టాము. సో అడుగుపెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ఈ కాలేజ్కి జుడించి మాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఫస్ట్ బ్యాచ్ అవడం వల్ల అందరూ కూడా చాలా డిస్కరేజ్ చేసేవాళ్ళు, టీచింగ్ సరిగా ఉండదు, ప్రొఫెసర్లు అందుబాటులో ఉండరు అని. ఫస్ట్లో స్ట్రగుల్స్ ఉన్నా కూడా మాకు ఫస్ట్ ఇయర్లో ఉండే ప్రొఫెసర్లు అందరూ కూడా మమ్మల్ని వెన్నంటి పెట్టి చాలా గైడెన్స్ చేశారు. సీనియర్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదు. మెడికల్ కాలేజ్ అంటే అదొక కాలేజ్లో ఎంటర్ కానీ సీనియర్స్ ఒక 5 బ్యాచ్లు సీనియర్స్ ఉంటే ఇది చదవంటారా అది చదవంటారా అని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ మేము ఫస్ట్ బ్యాచ్ అయినందువల్ల మాకు ఈ కాలేజ్లో ఈ ప్రొఫెసర్లు కానీ అందరూ కూడా మమ్మల్ని ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేసి వాళ్ళే మాకు ఫ్రెషర్స్ డే చేశారు. సో ఎంతో బాగా జరిగింది ఫస్ట్ ఇయర్ అంతా కూడా. సో అలా ఒక్కొక్క సంవత్సరం దాటుకుంటూ ప్రతి సంవత్సరానికి మాకు సీనియర్స్ లేరు. సో 2వ సంవత్సరం ఏం చదవాలో మాకు తెలియదు, 3వ సంవత్సరం ఏం చదవాలో తెలియదు. సో అలా అంచెలంచెగా మేమందరం బాగా నాలెడ్జ్ తెచ్చుకొని హాస్పిటల్లో కానీ క్లినిక్స్లో కానీ ప్రొఫెసర్స్ యొక్క బాటలో నడిచి మేమందరం ఈ స్థాయికి చేరాము. సో 25 ఏళ్ళ తర్వాత ఈ కాలేజ్లో కలవడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం కూడా. ఈ మెడికల్ కాలేజ్లో చదివినందుకు, అది కూడా ఫస్ట్ బ్యాచ్గా. అసలు ఎక్కడికి పోయినా కూడా మేము ఫస్ట్ బ్యాచ్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. సో ఇలాంటి కాలేజ్కి ఈరోజు మా ప్రొఫెసర్లు అందరినీ మేము పిలిచి సన్మానం చేస్తున్నాము. చాలా శుభదినంగా ఫీల్ అవుతున్నాము. చిన్న పిల్లల్లాగా 18 ఏళ్ళలో వచ్చిన వాళ్ళం ఇప్పుడు 40 ఏళ్ళలో ఉండి చిన్నపిల్లలు ఎంత పెద్దగా అయినారు అని వాళ్ళు ఫీల్ అవ్వాలి. అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ డాక్టర్ ప్రతిమా దేశాయ్. మాది కడప జిల్లా ప్రొద్దుటూరులో మేము ఉంటాము. ప్రాక్టీస్ చేస్తున్నాను గైనకాలజిస్ట్గా. ఈ 2000 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ మెడికల్ కాలేజీలకి అడుగు పెట్టినాము. ఇది ఫస్ట్ బ్యాచ్ అనమాట. ఎంతోమంది ఈ అనంతపురం డాక్టర్స్ వాళ్ళంతా త్యాగం వల్ల మా అందరికీ ఈ మెడికల్ కాలేజ్ ఆ రోజుల్లో వచ్చింది. సో మేము అదొక కొత్త సంసారం లాగా ఉండేది. మిగతా మెడికల్ కాలేజీలన్నీ ఆల్రెడీ 20 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఉన్నాయి. కానీ ఇది ఒక కొత్తది. మా ప్రొఫెసర్లు అయితే
ఏమి మా టీచర్స్ అందరూ కూడా మమ్మల్ని ఒక పిల్లల్లాగా చూసుకొని మమ్మల్ని అందరినీ బాగా చదువు చెప్పడము ఎంతో బాగా ఉండేది. అసలు మాకు రిలేషన్ వేరేగా ఉండేది. సో 20 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాము. 50 మంది నుంచి 60 మంది వస్తున్నారు. ఆస్ట్రేలియా నుంచి, యుఎస్ నుంచి, కర్ణాటక నుంచి అందరు డిఫరెంట్ సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాము అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు మేము అన్నీ ఇప్పుడు మెడికల్ కాలేజ్ అంతా తిరిగి చూసి చదువుకున్నవి క్లాస్ రూమ్స్, లైబ్రరీలో మేము చేసిన అల్లరి కానీ అవన్నీ కూడా నెమరేసుకున్నాము. ఇట్స్ లైక్ లైఫ్లో ఒక్కసారి వస్తుంది ఈ మెమరబుల్ ఈవెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. నేను శ్వేత పాలూరు అండి. నేను ప్రస్తుతం ప్యాథాలజీలో రెసిడెన్సీ ఫెలోషిప్ చేశాను. అనంతపూర్ మెడికల్ కాలేజ్లో నాది యాక్చువల్గా లాస్ట్ గర్ల్స్లో లాస్ట్ సీట్ కేటగిరీ కింద నేను వచ్చాను. నాకు చాలా ఆనందంగా ఉంది. చాలామంది అన్నారు లైక్ ఫస్ట్ బ్యాచ్ కదా, లైక్ ర్యాంక్ తక్కువ ఉన్నప్పుడే లాస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుంది అన్నారు. కానీ బట్ నాకైతే మా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ వెల్ ఎస్టాబ్లిష్డ్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్కి ఏది తక్కువ లేదు అనిపిస్తుంది. అండ్ మేమందరం కూడా ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ టు మా ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉన్నారు కదా, అందరు కూడా బాగా సెటిల్ అయ్యారు. అండ్ నేను చేసిన ప్లేసెస్ కూడా లైక్ ఇట్స్ నాట్ ఈజీ టు గో టు సమ్ ప్లేసెస్. అక్కడ కూడా పీపుల్ సే లైక్ ఓ అనంతపూర్లో నేను ఎప్పుడు వినలేదు అంటే నౌ యూ నో దట్ ఈవెన్ అనంతపూర్ పీపుల్ క్యాన్ గో టు బిగ్ ఇన్స్టిట్యూట్స్ లైక్ జాన్స్ హాప్కిన్స్ అని. నాకు చాలా హ్యాపీగా ఉందండి. సో ఐఎమ్ సో ప్రౌడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫస్ట్ బ్యాచ్ అండ్ ఐ డోంట్ ఎవర్ రిగ్రెట్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ అనంతపూర్ మెడికల్ కాలేజ్. నేనేం చెప్తానంటే యు ఆర్ ఇన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్తాను. అండ్ దెన్ దే కెన్ అచీవ్ ఎనీథింగ్ దే వాంట్ బికాజ్ దట్ ఎన్విరాన్మెంట్ ఇది ఇస్తుంది ఈ కాలేజ్లో. ఎందుకంటే యూ లర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. మాకైతే సీనియర్స్ లేరు, మేమే అన్నీ నేర్చుకున్నాం. సో నా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఐ డోంట్ ఎక్స్పెక్ట్ అదర్స్ వచ్చి నాకు హెల్ప్ చేస్తారని. వీ నో హౌ టు ఫిగర్ అవుట్, వీ లర్న్ ఇట్ ఫ్రమ్ ద స్కూల్ అండ్ కాలేజ్ అని. సో అది మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఐ థింక్ వీళ్ళకి కూడా వీళ్ళు అట్లీస్ట్ నౌ ఎస్టాబ్లిష్డ్ బట్ స్టిల్ లైక్ ఇట్స్ నాట్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ అదర్స్ అంటారు. కానీ దే ఆర్ ఇన్ వెరీ గుడ్ హ్యాండ్స్ అని నేను చెప్తాను. ఫ్యాకల్టీ బికాజ్ some of my colleagues are faculty here, so I can see like how their experience is going to help the students. నమస్కారం. మా స్టూడెంట్స్ అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. 25 సంవత్సరాలు అయ్యాక మొట్టమొదటి బ్యాచ్ ఇక్కడ ఒక రీయూనియన్ అనేటువంటిది కండక్ట్ చేసుకోవడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎంతో కష్టపడి ఎంతోమంది పొలిటీషియన్స్, డాక్టర్స్ వల్ల కృషి వల్ల అనంతపురంలో చాలా ఏళ్ళ తర్వాత 2000లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ రావటం చాలా సంతోషకరమైన విషయం. అనంతపురం వాస్తవికే కాకుండా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా వైద్య విద్య అందుబాటులో ఉండటానికి విధంగా ఇక్కడ గవర్నమెంట్ కాలేజీ వచ్చింది. 20 సంవత్సరాల్లో దాదాపు చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి కూడా బయటికి వెళ్ళారు. వీళ్ళందరూ కూడా ప్రజాసేవలో చక్కగా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యాలు చేస్తారని జనరల్గా గవర్నమెంట్ కాలేజ్ ప్రోడక్ట్స్ చాలా బెటర్గా చేస్తారనేటువంటి ఉద్దేశంతో మా స్టూడెంట్స్ అందరినీ కూడా ఆశిస్తున్నాం. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఇంకా బాగా నిర్వహించి ఈ 2 days కూడా వారు ఆనందోత్సవాలతో ఉండాలని ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి మంచి పేరు తెచ్చిన మా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్కి ఈ ప్రోగ్రామ్ కవర్ చేయడానికి వచ్చిన ప్రెస్కి కృతజ్ఞతలు తెలియజేస్తాం.